రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వనిధి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకుడు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మధ్య పద్మావతి, ఏఎంసీ చైర్మన్ మార్నివాస్ దేవ్, రూరల్ మండల అధ్యక్షుడు మత్సెటి శివప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వనిధి పథకం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్లు విక్రయించేవారు, టీ స్టాల్, టిఫిన్ బండ్ల యజమానులు వంటి చిన్న వ్యాపారులకు గ్యారంటీ లేకుండా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. పథకం క్రింద మొదటి విడతలో 15,000 రూపాయల రుణం సకాలంలో చెల్లించిన వారికి, రెండో విడతలో 25,000 రుణం, మళ్లీ సమయానికి చెల్లించిన వారికి మూడో విడతలో 50,000 రుణం అందజేస్తున్నట్లు వివరించారు. అదనంగా 7% వడ్డీ సబ్సిడీ, డిజిటల్ చెల్లింపులు నిర్వహించే వారికి క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని తెలిపారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరి తమ క్రెడిట్ హిస్టరీని అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా 17,800 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొంటూ వ్యాపారాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మహిళా సమైక్య అధ్యక్షురాలు పిల్ల తనుజ, ఆర్పి వరలక్ష్మి, సిఓఎల్హెచ్ శ్రీదేవి, టీడీపీ గ్రామ అధ్యక్షుడు దుద్దుపుడి రమేష్, బొప్పడ నానాజీ, బొప్పన శ్రీను, పత్తి మంగ, కోటిపల్లి శేఖర్, అల్లూరి నరసింహరావు, ఆర్లగడ్డ వెంకన్న, చక్రయ్యతో పాటు చిరు వ్యాపారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పంచాయతీ సెక్రటరీ గారికి, మా గ్రామ పెద్దలైన నానాజీ గారికి, రమేష్ గారికి, మా మండల ప్రెసిడెంట్ ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. సో ఇవాళ పిఎం స్వనిధి అనే కార్యక్రమానికి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమం మొదలై సుమారు 6 సంవత్సరాలైంది. సో చాలా క్లుప్తంగా మాట్లాడతాను. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలపడటానికి మన ప్రధానమంత్రి గారు పెట్టిన కార్యక్రమం ఇది. ఇలాంటి ప్రోగ్రాంలో ముఖ్యంగా ఆడవారు, ఎందుకంటే ఒక ఇల్లుని ఇవాళ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలంటే అది కేవలం ఒక తల్లికి లేదా ఒక భార్యకే సాధ్యం. మీరు వాళ్ళు ఆల్రెడీ డ్వాక్రా సంఘాల్లో ఈ పిఎం స్వనిధి పథకాన్ని కూడా మీరు ఏదైతే వెసులుబాటు ఉందో ఆ మొదట స్టార్టింగ్లో 15 వేసుకుని మీకు అవసరానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఎవరిలో వ్యాపారం చేసి తెలుసు, మీ అందరికి ఉచిత బస్సు ఇచ్చారు, 3 సిలిండర్లు ఇచ్చారు, ఆర్థికంగా చాలా భరోసాని ఇచ్చారు, తల్లికి వందనం ఇస్తున్నారు. ఇట్లా మహిళలని ఎంపవర్ చేస్తే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి కానీ, కుటుంబ వ్యవస్థ కానీ బాగుపడదని ఆ విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ని కూడా డ్వాక్రా లాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ, ముఖ్యంగా రాజమండ్రి వాళ్ళు మీరందరూ కూడా